దేశంలోకి ఉగ్రవాదులు వచ్చారు, మొన్న వాళ్ళ మీద అటాక్ చేయడం, వాళ్ళ వర్ణ మన సైన్యం ప్రాణాలు కోల్పోవడం, మళ్ళీ వాళ్ళని వెతకడం కోసం, వాళ్ళని వేటాడటం కోసం కొన్ని బృందాలని పంపించడం, ఇదంతా జరిగింది. ఎప్పటికప్పుడు వాళ్ళు వస్తున్నారు, మనం యాక్షన్ తీసుకుంటున్నాం అన్నటువంటి కథ నడుస్తున్నది తప్పించి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి అత్యాధునికమైనటువంటి ఆయుధాలతో పాటుగా అత్యాధునికమైనటువంటి నిఘా పరికరాలు ఇస్తే వాళ్ళు ఎందుకు ఈ ఇన్ఫిల్ట్రేషన్స్ని అదుపు చేయలేకపోతున్నారు అంటే అధికారుల యొక్క సమన్వయ లోపం, ఫెయిల్యూర్. ఇప్పటిదాకా అది జస్ట్ నెగ్లిజెన్స్ అని కాకుండా ఒక అనుకోకుండా జరిగిన పరిణామం చూసేవాళ్ళు. బట్ అధికార యంత్రాంగం మీద ఇప్పుడు కఠిన చర్యలు ప్రారంభించిన అమిత్ షా, సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్, ప్రత్యేక డీజీ పశ్చిమ విభాగం వైబీ కురానియాల్ని కేంద్రం పక్కన పెట్టింది. వాళ్ళని తిరిగి వాళ్ళ రాష్ట్ర కేడర్లకు పంపించేసింది. అగర్వాల్ 1989 బ్యాచ్ కేరళ కేడర్ అధికారి, కురానియా 1990 బ్యాచ్ ఒడిస్సా కేడర్కి చెందినవాళ్ళు. గతేడాది జూన్లో బీఎస్ఎఫ్ డీజీగా అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. పాక్ సరిహద్దు వెంబడి దళాలకు ప్రత్యేక డీజీగా కురానియా నియమితులయ్యారు. పదవీ కాలాలు ముగికి ముందే వాళ్ళని తక్షణం రాష్ట్ర కేడర్లకు పంపిస్తున్నట్టు కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ప్రాంతంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి జరిగిన ఉగ్రవాద చర్యల నేపథ్యంలోనే కేంద్రం ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏడాది ఇప్పటివరకు రాజౌరి, పూంచ్, డోడా, కరువా జిల్లాలో 11 మంది భద్రతా సిబ్బంది సహా 26 మంది చనిపోయారు. దానికి కారణం వీళ్ళు ఆ ఇన్ఫిల్ట్రేషన్స్ని అదుపు చేసేటటువంటి విషయంలో వీళ్ళు ఉద్యోగాల్లో కూర్చొని జీతాలు తీసుకున్నారు తప్పించి సరైనటువంటి పని చేయలేదన్నటువంటి విషయం స్పష్టమవుతుంది.